అండి అందరికీ నమస్తే. సక్సెస్ఫుల్గా థర్డ్ డేకి అయితే వచ్చేసాను. కష్టపడి అయితే చేస్తున్నాను అనిపిస్తుంది ఈరోజు. యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అయినా సరే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నాను. చేస్తూనే ఉన్నాను, కానీ 15 మినిట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 17 మినిట్స్ వరకు చేసినట్లున్నాను. బట్ కెమెరా ఆన్ చేసుకోలేదు నేను, అది వీడియో బటన్ ఆన్లోనే ఉంది అనుకున్నాను. అందుకే ఇక లాస్ట్లో మళ్ళీ ఇవి చేశాను. ఇంకా నాకు ఓపిక లేదు, యోగా చేద్దామని చెప్పేసి ఇవి చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి, సపోర్ట్ చేయండి. ఇది చూడండి, ఇది స్ట్రెచ్ అనమాట, వన్ టైప్ ఆఫ్ స్ట్రెచ్ ఇది. ఇది అంటే మన బాడీ ఆల్మోస్ట్ కొంచెం కాళ్ళకి చేతులకి మధ్య మనం ఎంతవరకు బెండ్ చేయగలమని చెప్పేసి ఇది మంచిగా యూజ్ అవుతుంది. మన స్టమక్ అంటే కండరాలు ఉంటాయి కదండి, మదిలితన్ని అక్కడ ప్రెషర్ పడుతుంది అనమాట, మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చేయలేని వాళ్ళు జస్ట్ టచ్ చేసామా లేదా అన్నట్లుగా ట్రై చేయండి, ఏం పర్లేదు, అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకా వేరే టైప్స్ కూడా ఉంటాయండి, సో మెనీ టైప్స్ ఉంటాయి, చూద్దాము. ఇది వచ్చేసి గ్రైండింగ్ అండి. ఇప్పుడు చేసేది గ్రైండింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నా ఉద్దేశం లేడీస్కి చాలా ఇంపార్టెంట్. అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే పీరియడ్స్కి సంబంధించింది కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్, థైరాయిడ్ అని ఈ మధ్య చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదండి. అవన్నీ రాకుండా కూడా ఈ కొన్ని ఎక్సర్సైజెస్తో మనం చేసుకోవచ్చు. దానికి సంబంధించినవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇదైతే చాలా మంచి ఎక్సర్సైజ్ అండి, గ్రైండింగ్. పూర్వకాలంలో మన అమ్మమ్మలు కానీ, మన అమ్మలు కానీ, నేను కూడా చేశాను చిన్నప్పుడు, విసిరేదాన్ని. అంటే లైక్ మన మినపప్పు కానీ, కందిపప్పు కానీ మనం డైరెక్ట్గా పొలం నుంచి తీసుకొని వచ్చి అందులో వేసుకొని చేసేవాళ్ళం. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, కానీ ఎందుకో షేర్ చేద్దాం అనిపించి. నిజంగా అయితే నార్మల్ డెలివరీ అవడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి, పూర్వకాలం పద్ధతులు. ఇవన్నీ బాగా చేయండి. నేను అటు ఒక 20 ఇటు ఒక 20 అంటే రివర్స్ సైడ్ చేసేసే ఉన్నాను. ఇక్కడైతే 10 వచ్చి ఉంటాయి కౌంటింగ్లో వచ్చేసి. చాలా మంచిదండి గ్రైండింగ్ మాత్రం ఎక్సర్సైజ్. ఈ వర్కౌట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా చేస్తే మాత్రం ఈ సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదండి, అది డెఫినెట్గా లవ్ హ్యాండిల్స్ మాత్రం బాగా తగ్గుతాయి. రెగ్యులర్గా చేయాలి. కానీ మనం ఇక నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. థైస్ పార్ట్ కానీ, ఇంకా ఓవరీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం క్లియర్గా చెప్తానండి, ప్రస్తుతానికి ఇలా అవుతుంది, ఏమనుకోవద్దు. ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు కూడా ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. బటర్ఫ్లై థైస్ మాత్రం చాలా మంచిగా రెడ్యూస్ అవుతుందండి ఫ్యాటు, అందులో ఉండే ఫ్యాట్ అంతా. ఇక్కడ కాసేపు వచ్చేసి నేను భ్రమరీ చేసుకున్నాను, ప్లస్ అనులోమ్ విలోమ్ చేశాను, ఇంకా కపాలభాతి చేసేసి ఫినిష్ చేసేసాను. ఈ రోజుకైతే ఇంతే. మెడిటేషన్ మాత్రం కాసేపు చేసుకున్నానండి. మనసు ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ చాలా మంచిది. మెడిటేషన్ అంటే మనం ఫస్ట్లో చేయలేకపోవచ్చు, బట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే నెమ్మదిగా శ్వాస పైన దృష్టి పెట్టగలము. మనకి ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే మనం అట్లీస్ట్ మనకి ఈ లోకంతో సంబంధం లేనట్లుగా చేస్తూ ఉంటే అది మెడిటేషన్ అవుతుంది. థ్యాంక్ యూ.